న్యూస్ నేను మీ వైష్ణవి. రాజకీయాల్లో వారికంటూ ప్రత్యేక స్థానం తీసుకొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఈరోజు మనతో పాటు జనగాం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి వారి రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది, కాంగ్రెస్ పార్టీకి వారు చేసిన సేవలు ఎలాంటివి, ఈ జనగామ గ్రామానికి కానీ ఈ జిల్లాకి కానీ వారు అందించిన సేవలు ఎలాంటివి ఉన్నాయని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మొదటిగా మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది సార్? మనం కాంగ్రెస్ పార్టీలో జనగామలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేను. నేను 1980లో నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. కాలేజీ ఉద్యోగంలో కాలేజీ ప్రెసిడెంట్గా పనిచేశాను. నేను లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేశాను. తదనంతరం నక్సలైట్ మావోయిస్ట్ పార్టీలో పనిచేసి నేను తర్వాత మా కుటుంబం కాంగ్రెస్ పార్టీ, మా గ్రామం కాంగ్రెస్ పార్టీ, మా తాత మా ఫాదర్ మొత్తం కాంగ్రెస్ పార్టీ. నేను ఒక్కరిని మాత్రం మధ్యలో లెఫ్ట్ ఆర్గనైజేషన్లోకి పోవాల్సి వచ్చింది. పరిస్థితుల ప్రభావం బట్టి, అక్కడ ఉన్న ప్రభావాలను బట్టి పోవడం జరిగింది. మరి ఎందుకు వచ్చేసారు సార్ ఆ పరిస్థితులు? అక్కడి నుంచి ఎలాంటి పరిస్థితుల వల్ల దాంట్లో మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది కాంగ్రెస్లోకి? కాంగ్రెస్ పార్టీలో రావడానికి అనేదంటే అక్కడ ఉన్న నాకు చాతగాంతనంతోనే ఉద్యమంలో పనిచేసి ఫారెస్ట్లో పనిచేయడం, అక్కడ తట్టుకోలేకనే ఇక్కడ రోజు జనంలో విద్యార్థి దశలో తిరిగి అక్కడ ఫారెస్ట్లో జనం మధ్య తిరగలేక అక్కడ ఉన్న లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఇక్కడ రావడం జరిగింది తప్ప ఉద్యమం మంచిది, సిద్ధాంతం మంచిది. కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు సార్? తెలంగాణలో చాలా పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏంటి? మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ, ప్రజలతోని ఎన్నుకోబడే పార్టీ. కాంగ్రెస్ పార్టీ అందరి బాగోగులు చూస్తుంది. ముఖ్యంగా 80% అణదొక్కబడుతున్న ప్రజానికం తరపున ఉంటుంది. బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఉద్యమ పార్టీ. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఉన్నాయి, మీ అందరికి తెలిసిన విషయమే. ఉద్యమ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ చెప్పుకుంటుంది. బీజేపీ పార్టీ అదొక మతతత్వ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చెప్పుకోబడుతున్న పార్టీ. ప్రజలను ఉద్యమం పేరు మీద మోసం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఈ కాంగ్రెస్ పార్టీలే ఉంటాం. మరి ప్రజలను మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు అధ్యక్ష పదవిలో ఉన్నారు కదా, వాళ్ళు ప్రజలను మోసం చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటారు అక్కడ? అంటే ఒకటి, ప్రజలు కొంతకాలం నమ్ముతారు. అంటే కొంతమంది ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ నీతి గెలవదు, అవినీతి గెలుస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేది అది ప్రజల పోరాటం, అది 74 సంవత్సరాల ఆరాటం, పోరాటం. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు, గెలుచుకున్నారు. గెలిచిన సోనియా గాంధీ వల్ల అమాయక జీవులు, అమాయక ప్రజలు 1200 మంది మరణాన్ని గుర్తించి ఈ అమాయక ప్రజలు చనిపోవద్దని లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో కూడా ఇలా తెలంగాణ ఇచ్చింది. ప్రజలు ఎవరైనా కూడా మేము గ్రామంలో ఒక సర్పంచ్కి నిధులు ఇస్తాం, ఒక మండల అధ్యక్షుడికి నిధులు ఇస్తాం, మంచి చేస్తాను ఇస్తాం. అవినీతి పనులు ఎవరేం చేయలేరు కదా. అదేవిధంగా రాష్ట్రం వచ్చింది మంచి తెలంగాణ, ప్రజల తెలంగాణ, బడుగుల తెలంగాణ వస్తుంది అనుకుంటే, అమరుల త్యాగం వృధా పోవద్దని సోనియా గాంధీ అనుకుంటే, ఈరోజు ఒక నిజమైన ఆంధ్ర వలసవాది ఎట్లయితే దోసుకున్నాడో అంతకన్నా ఎక్కువ దోపరికం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పంపించాల్సిన అవసరం ఏర్పడింది. సార్ అసలు మీరు రాజకీయాలు ఎందుకు ఎంచుకున్నారు? ఎన్నో వృత్తులు ఉన్నాయి కదా, రాజకీయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను విద్యార్థి దశ నుండే రాజకీయంలో ఉన్నా. విద్యార్థి దశ మీకు అంటే చిన్నప్పటి నుంచి అనిపించేదా రాజకీయాల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఏదైనా చేయాలి అని? పరిస్థితుల ప్రభావాలు. మా ఫాదర్ డాక్టర్ చేయాలనుకున్నాడు, కానీ నేను రాజకీయాల్లోకి ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రభావం, ఇదే జనగామ జిల్లాలో నెట్టివేయబడ్డా. అదే ఉద్యమంలో పనిచేసుకుంటూ అదే కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. జనగాం జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో ఉంది అనేది కార్యకర్తల్లో చర్చ, దానిపై మీ స్పందన? తప్పమ్మా, కాంగ్రెస్ పార్టీ కాంచుకోట, కాంగ్రెస్ పార్టీ ఘనపురమైన పాలకుర్తి అయినా ఈరోజు అధికారంలో లేకున్నా కూడా ఓట్ బ్యాంకు 50,000 ఓట్ బ్యాంక్ ఉంది 3 నియోజకవర్గాలలో. 100% ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండ్రు, మంచి నాయకులు. మా పున్న లక్ష్మయ్య గారు ఇక్కడ మంత్రి కూడా చేసిండ్రు, మీకు సంఘటన తెలిసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చాలా బాగుంటుంది, అయోమయం ఏం లేదు.
కార్యకర్తలు బలమైన మంచి కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్కరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పనిచేసే కాంగ్రెస్ కంచుకుంటా ఉంది. వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? 100% ఇది ఒక్కటే, నేను ఒక్కనే కాదు, ఈ 3 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పాలకుర్తి, గణపురం, జనగామ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, దాని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంచి. గతంలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న మిగతా పార్టీకి డిఫరెన్స్ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు, మా ఇంటి పార్టీ లేక మా వాళ్ళకు మేము చేసుకోవాలంటారు. మేమంటే కాదు, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలను ఎవరికైతే చేర్చాలనో వారికి నేరుగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా చేర్చేసే అంత ధైర్యం, దమ్మున్నది ఒక కాంగ్రెస్ పార్టీకి, వేరే పార్టీకి లేదు. వాళ్ళకైతే మా మండల పార్టీ అధ్యక్షుడు, మా జిల్లా అధ్యక్షుడు, మా టీఆర్ఎస్ కండో కప్పుకుంటూనే ఇవ్వాలని వాళ్ళు ఆంక్షలు పెట్టి తీసుకుంటారు. మాకు అట్లా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా నడిచే పార్టీ, ప్రజలు అందరూ బాగుండాలని కోరుకున్నారు కాబట్టి కంపల్సరీ రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి, 3 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి జనగాం జిల్లా అన్ని విధాలుగా వెనుకబడింది అని మేము వింటున్న మాట కదా, మరి దాని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఒకటి మాత్రం నిజం అని చెప్పాల్సిన అవసరం ఉన్నది, గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా కూడా కొంత ఇది డ్రాట్ ఏరియా, ఇంత మంచి డ్రాట్ ఏరియాలో కూడా ఆశ్చర్యపోతారు. ఎత్తిపోతల పథకం ద్వారా ఇలా మంచి అసలు నీరు లేని ప్రాంతంలో ఇక్కడ మంచి మంచి ప్రాజెక్టులు కట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇక్కడికి ప్రాజెక్టులు వస్తాయి, నీళ్ళు వస్తాయా, ఇంత ఎత్తైన ప్రాంతంలోనే ఆశ్చర్యపడ్డారు. అలాంటి ప్రాంతానికి ఈరోజు దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఎత్తైన ప్రాంతానికి ఇవాళ ఇక్కడ వరి ధాన్యం పండిస్తూ ఉన్నారు. కనీసం మొక్కజొన్న, పజ్జొన్న, గోధుమ పండలేని ప్రాంతం ఇది. అంటే పంట పండుతుందో లేదో అనే భయంలో ఉండేవాళ్ళు. అలాంటి 100% పంట పండుతుంది అనే నమ్మకం ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసింది, ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదు, కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు. పంట పండడానికి నేల కావాలి కదా సార్, టీఆర్ఎస్ పార్టీ కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు? నేల కదా, నేల బాగుంటే పంట పండుతుంది. దానికి మీరు చేసింది ఏముంది, టీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏముంది? మేము చేసింది ప్రాజెక్టు కట్టామమ్మా. ప్రాజెక్టు ఈ నేల ఉంది, మంచి నేల ఉంది, మంచి సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ భూమికి కావాల్సింది నీరు కావాలి, కానీ ఎత్తైన ప్రాంతం, ఈ ఎత్తైన ప్రాంతానికి నీళ్ళు తీసుకొచ్చిన ఘనత మాది కదా. కాబట్టే ప్రజలు మమ్మల్ని కోరుకుంటారు. తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా పథకాలు పెట్టింది. జనగాం జిల్లా వరకు ప్రజల వరకు ఎంతవరకు వచ్చిందంటారా? ఆ పథకాలన్నీ ఇక్కడ జనగాం జిల్లాలో ప్రజలకు అందుతున్నాయా? టీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ముందు కానీ, పోరాటంలో కానీ, ఉద్యమంలో కానీ ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మీ అందరికి తెలిసిన విషయం, మన నిధులు, మన నియామకాలు మనకు చెందాలని చెప్పి ఉద్యమం చేసిన మాట నిజం. నిధులు నియామకాలు రావాలన్నారు. ఏ నిధులు? నీళ్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో నేను తీసుకొచ్చాం. ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్నాం. రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినాం. మీరు ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రాజెక్టులను రీడిజైన్ల పేరు మీద వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి సొమ్ము చేసుకున్నదే తప్ప ఇచ్చింది ఏమి లేదు. 2 ఎకరాల దళితులకు, హరిజనులకు, గిరిజనులకు 2 ఎకరాల భూమి ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? నిరుద్యోగులకు నిరుద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చిందా? ఇంటికో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చిండ్రా? మరి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటైనా హామీ నెరవేర్చిందా? మరి నెరవేర్చినప్పుడు అనుకున్న తెలంగాణ, పోరాటం ద్వారా తెచ్చుకున్న తెలంగాణ, 1200 అమరత్వం తెచ్చుకున్న తెలంగాణ ఎడుగుంది మరి. అందుకోసమనే ఇప్పుడు విద్యార్థులు కానీ, యువకులు కానీ, మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. నిజమైన తెలంగాణ, ప్రజల తెలంగాణ, బడుల తెలంగాణ ఇచ్చేది ఒక కాంగ్రెస్ పార్టీ. వచ్చిన తెలంగాణను కాపాడుకునేది
కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ముందుకు పోతుంది. టీఆర్ఎస్ వల్ల నైజం బయటపడింది, వాళ్ళ నిజ స్వరూపం బయటకు వచ్చేసింది. అంటే వాళ్ళు ఎలాంటి మంచి చేయట్లేదు అంటారు తెలంగాణ ప్రభుత్వం. చూడమ్మా, మనం ఏమనుకున్నాం? రైతుల ఆత్మహత్యలు వద్దనుకున్నాం, విద్యార్థుల ఆత్మహత్యలు వద్దనుకున్నాం, యువకుల ఆత్మహత్యలు వద్దనుకున్నాం, ఇవన్నీ వద్దనుకున్నాం కదా. మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువైనాయా తక్కువైనాయా? భారతదేశంలో రైతుల ఆత్మహత్యలలో మనం నెంబర్ 1 ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో 2500 రూపాయలు మనం కింటాన్ ధరిస్తున్నాం, అంతేనా కదా? కానీ మనం అధికారం తెచ్చుకున్న తెలంగాణలో, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో, పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ 1859 రూపాయలు, 1893 రూపాయలు ఇస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు అతివృష్టితోని అనావృష్టితోని పంట నష్టపరిహారం జరిగేది. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది, ఒక్క రోజాన్ని ఇచ్చిందా అని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మరి ఇంకేమి? ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇలా టన్నుల కొద్దీ ఉంటే అక్కడ టార్పిన్ లేదు, బార్దాన్ లేదు, వేబిడ్జీ లేవు. ఆ మాట వచ్చింది కాబట్టి ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఈ రాష్ట్రమేమో కేంద్రం మీద, కేంద్రమేమో రాష్ట్రం మీద, ప్రజలు ఎవరి మీద పడాలంటారు ఇప్పుడు? అమ్మా అని ఎక్కడ చెప్తుంది? నాకు మా అయ్య పైసలు ఇస్తలేడని చెప్తే ఎవరన్నా నమ్ముతారా? మా అయ్య దగ్గర పైసలు ఉన్నాయి కదా, ఉండి నాకు ఆకలి అవుతుందంటే ఎవరన్నా నమ్ముతారా? ఇవి 2 పార్టీలు ఆడుతున్న డ్రామా. బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ 2 వేరు వేరు కాదు. ఒకరి మీద ఒకరు నిందలేసుకొని కాలయాపన చేసి ప్రజా ధర్నాలని గుత్తాధిపత్యం లెక్క పెట్టుబడిదారులకు అప్పచెప్పే క్రమంలో ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ నల్ల చట్టాలను తీసుకొచ్చి ఇవాళ ప్రజాధనంలో నుండి రైతులను ఇవాళ ధాన్యాన్ని అంతా వాళ్ళే కొనుగోలు చేసే విధంగా, ఇవాళ ధాన్యాన్ని అంతా అక్రమంగా తక్కువ ధరలకు కొనుగోలు చేసే విధంగా బీజేపీ పార్టీ పోతుంది. దానికి వంతాసు పాడుతుంది బీజేపీ పార్టీ. నిజంగా మీ ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంటే ఈరోజు మీకు రాష్ట్రం తెలంగాణ తెచ్చినామని చెప్పబడుతున్న మీరు ఇవాళ ఎందుకు బీజేపీ పార్టీ మీద పోరాటం చేస్తలేరు? పార్లమెంట్లో మీరు ఎందుకు అడుగుతలేరు? పార్లమెంటు ముందు ఎందుకు ధర్నా చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో తాపకొకసారి రాజీనామా చేసినారు కదా, ఇప్పుడు పార్లమెంట్లో మీరు పార్లమెంట్ మెంబర్లు రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే వాళ్ళు భయపడతారు కదా, భయపెట్టి ఎందుకు భయపడిస్తారు అంటే నీకు వాళ్ళకు దోస్తానుంది, అంటే నువ్వు కలిసి వాళ్ళిద్దరు కలిసి రైతులకు మోసం చేస్తా ఉన్నారు. ఇది నిజం. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఢిల్లీలో ఉన్నారు, పోరాడుతున్నారు కదా, వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా, వాళ్ళు అడగచ్చు కదా ప్రభుత్వాన్ని. అవునమ్మా, కాంగ్రెస్ పార్టీ అడిగింది కదా. నీకు రేవంత్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ రెడ్డి కుమార్ రెడ్డి కానీ, మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభజన చట్టంలో రైతులకు పండించిన పంట గిట్టుబాటు ధర కావాలి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలి, గిరిజన యూనివర్సిటీకి కావాలి, ఉక్కు కర్మారంగం కావాలని చెప్పి పార్లమెంట్లో అడిగారు కదా, అడుగుతున్నారు కదా. 9 మంది ఉన్నా మీరెందుకు అడుగుతలేరు? మీరు అంత పోరాడుతున్నప్పుడు ప్రజలు ఇంకా ఎందుకు నమ్మట్లేదు మిమ్మల్ని? ప్రజలకు కొంత నమ్మకం రావాలని అంటే ప్రజలలో ఇంకా చేస్తుందేమో అని ఆశపడుతున్నారు. ఇంకా రానున్న రోజులు దగ్గర పడినాయి. పోయినసారి నమ్మించి మోసం చేసినారు, ఈసారి నమ్మించి నమ్మకం తేలిపోయింది. 2 సంవత్సరాలు రాబోయే 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 100% వస్తుంది. ఓకే. మరి ఈ మధ్య దళిత బంధు అనే ఒక పథకం తీసుకొచ్చారు. జనగాం జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు దళిత బంధు గురించి? దళిత బంధు అమ్మ ఇస్తారన్న నమ్మకం మాకు లేదు. వాళ్ళ ఎలక్షన్ల కోసం, స్టంట్ కోసం మనం చేసింది. మేము కూడా దళిత బంధు అప్లికేషన్లు ప్రతి గ్రామాలలో తిరిగి ఎంఆర్ఓలకు సబ్మిట్ చేసినాం. ఇగో ఇంతమంది దళిత బంధువులు ఉన్నారు, లబ్ధిదారులు ఉన్నారు, ఇవ్వండి అని చెప్పినాము. ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. హుజురాబాద్ ఎలక్షన్ల కోసమే దళిత బంధు తప్ప లేదు. దళితుల మీద అంత మమకారం ఉంటే అమ్మ మీకు ఒక్కసారి చెప్తారు. ఎస్సీ కార్పొరేషన్లో దాదాపు మనకు లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. 7 సంవత్సరాల నుంచి మన లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీ కార్పొరేషన్లో సబ్సిడీలు అన్నీ విడిపోయినాయి, ఎస్సీ స్టప్లన్నీ విడిపోయినాయి.
ఇవన్నీ ఎందుకు 7 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంటేషన్ చేయలే, ఇప్పుడు నీకెందుకు గుర్తొచ్చిందో, ఎలక్షన్లు అప్పుడు ఒక్కసారే గుర్తొస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకోసమే వీళ్ళకు ఏంటంటే ఓట్లు కావాలి, సీట్లు కావాలి, వీళ్ళకు నాయకత్వం లేదు, వీళ్ళకు క్యాడర్ లేదు. కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాడర్నే కొనుగోలు చేసే కార్యక్రమం తప్ప వాళ్ళకు వేరే చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద లేదు. ఒక్కసారి నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. మీకు టీఆర్ఎస్ పార్టీకి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ కార్పొరేటర్లు మెజార్టీ ఉన్నాయి. మాకున్నాయి ఎంత 180 ఉన్నాయి. 180 ఉంటే వాళ్ళు ఇనామత్ చేసుకున్నారు. మేము నిలబడతలేము. నిలబడకున్నా ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేస్తే ఓడిపోతామన్న భయంతో వాళ్ళకు మెజార్టీ ఉన్న 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. అంటే వాళ్ళు డబ్బుతోని రాజ్యం వెళ్తున్నారు. మొన్న హుజారాబాద్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరఫున పోరాడిన శ్రీనివాస్ అని ఒక వ్యక్తి ఉన్నారు కదా, చాలా దీనంగా ఓడిపోయారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? శ్రీనివాస్ ఒకటే అమ్మ గుర్తుపెట్టుకోవాలంటే, అది నిజం చెప్పాలంటే ఆడ పార్టీల వైజు జరగలేదు, ఆడ వ్యక్తిగత పోరాటం. అంటే రాజేందర్కు అన్యాయం జరిగిందని ప్రజలలో వెళ్ళిపోయాడు. అది రాజేందర్కు జరుగుతున్నా అది టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ లేదమ్మా, బీజేపీ లేదమ్మా, అక్కడ బీజేపీ టీఆర్ఎస్ కాదు. రాజేందర్కు అటు కేసీఆర్ జరుగుతున్న యుద్ధం, నేను ఎక్కువ తిన్నా అంటే నేను ఎక్కువ తిన్నా అని కొట్టుకున్న యుద్ధం తప్ప రాజేందర్ ఎందుకు నమ్మిల్లా అంటే, ఇవాళ రాజన్న రాజీనామా చేయబట్టిగానే మాకు ఇంటికి 6,000 ఓటుకు 6,000 రూపాయలు వచ్చినాయి. 3 నెలలు మాకు మంచిగా మందు విందు వచ్చింది అని నమ్మి ఈ రాజన్నకే ఓటేద్దాం, ఈయన చేయబట్టే లాభం జరిగింది, 3 నెలలు మన కాలయాపం జరిగింది, ఇంట్లోకి ఒక 30,000 రూపాయలు 40,000 రూపాయలు వచ్చినా చెప్పి ఓటేసారు తప్ప బీజేపీ కోసం కాదు. అది ఓడిపడింది 100% అనే వ్యక్తిగత ఓటు. జనగాం జిల్లాలో మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయితే నెక్స్ట్ దీంట్లో మీరు ఎలాంటి మంచి పనులు చేస్తారంటారు? అంటే జిల్లాలో మనం ఎలాంటి అభివృద్ధి చూడొచ్చు? అమ్మ ఒక్కటే చెప్పాల్సిన అవసరం, కాంగ్రెస్ పార్టీ ఏజెండా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ చేసే అధికారం మాకుంది. మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇస్తామో 100% ఇంప్లిమెంటేషన్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలే ఇంప్లిమెంటేషన్ చేస్తాం. దానిలో ఇక్కడ మీ అందరికి తెలిసిన విషయం, విద్య వైద్యం మా కాంగ్రెస్ పార్టీ నినాదం. అందరికీ బిఆర్ అంబేద్కర్ కోరుకున్న విధంగా అందరికీ విద్య, ఉచిత విద్యుత్ దొరకాలి, వైద్యం ప్రతి ఒక్కరికి వైద్యం దొరకాలి ఉచితంగా. కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలిసిన విషయమే. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడు సామాజిక వర్గం రోగం వస్తే నొప్పి వస్తే సావే శరణమవుతుందని చెప్పి ఇలా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయిలో లక్షల రూపాయలు ఇలా కట్టింది మన కాంగ్రెస్ పార్టీ. మీకు అంతా తెలిసిన విషయం. హరిజనులను గిరిజనులను చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చి ఇలా డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారంటే ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పుణ్యమని చెప్పి గుండె కట్టుకొని చెప్పగల ధైర్యం మాకుంది. మీ అందరికి తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇలా మీ అందరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మేము ఏదో మీడియాలో వచ్చినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి గొప్పగా చెప్పుకోవడం కాదు. మేము ప్రాక్టికల్గా మీకు తెలుసు 104, 108 వైద్యం విషయంలో ఎంత ఉన్నాం. ఇవాళ మీ అందరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కరోనా వస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారం రానప్పుడు మీరు మండలానికి 50 పడకల ఆసుపత్రి కడతారన్నారు. కట్టిండ్రా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎటుకవాటల్లా 100 పడకల ఆసుపత్రి కడతారన్నారు. కట్టిండ్రా చెప్పాల్సిన అవసరం ఉన్నది. అరే మరి తెలంగాణ తెలుసుకున్నాం, మా చావులకే కాపాడినప్పుడు, మా చావులు ఉన్నప్పుడే నువ్వు ఆదుకున్నప్పుడు నీ బంగారు తెలంగాణ ఎందుకు? మేము బంగారు ముద్దలు తినేందుక? మాకు ఇప్పుడు మా పేగులు అంటకున్నాయి, గంజి పోతే ఆ పేగులు విచ్చుకపోతాయి. రేపటి బిర్యానీ మాకు వద్దనుకుంటున్నాం. మాకు బంగారు ముద్దలు వద్దు. మాకు కడుపు నిండా 2 పూటల అన్నం కావాలి, మా పిల్లగాడు చదువుకోవాలి, మాకు వైద్యం దొరకాలని కోరుకున్నాం తప్ప మాకు లగ్జరీగా మేము కోరుకోలేదు, ఏసీలు కోరుకోలేదు, బంగ్లాలు కోరుకోలేదు. మా ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా
ప్రజలకు అందరికీ 2 బెడ్రూమ్ల ఇల్లు మేమిచ్చాం. ప్రతి ఒక్కరికి గరీబ్ హఠావో అనే నినాదంతో ఇందిరాగాంధీ గారు ఇల్లు లేనోళ్ళకు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన చరిత్ర మాకు ఉంది. మా చరిత్ర మామూలు పోరాటం కాదు. ఈరోజు మీ అందరికి తెలిసిన విషయమే, ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమం నడిపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? బిఆర్ అంబేద్కర్కు రాజ్యాంగం రచయిత చరిత్ర వాళ్ళకి ఇచ్చిన దళితుడైతే బడుగు బలహీన వర్గాల నుంచి వస్తే ఆయనకు కష్టాలు తెలుస్తాయని ఈ రాజ్యాంగం రచయిత ఆయన చేతికి అప్పచెప్పిన చరిత్ర మాకుంది. అంతేనా? ఈరోజు దళితుల్ని ముఖ్యమంత్రిని చేసిన, దళితుని డిప్యూటీ సీఎం చేసిన చరిత్ర మాకుంది. దమ్ముందా? దళితుని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఇలా దళితుని ముఖ్యమంత్రిని చేసిండా చెప్పాల్సిన అవసరం. ఒక్క డాక్టర్ రాజయ్య తెల్ల దోతి కట్టుకున్నాడని చెప్పి ఓర్వలే, 10 రోజులకే పీకేసిన చరిత్ర ఇలా కేసీఆర్ దక్కింది. అందరూ చెప్పాల్సిన అవసరం. అలాంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ. అది ఒక గడిల పాలన, అది ఒక ఉద్యమం అనే ఒక ఆయుధం పిచ్చోని చేతుల రాయి లెక్క వాళ్ళ చేతికి చిక్కింది. మీ అందరూ తెలిసిన ఆ రోజు నాకు తెలియని ఉద్యమం 74 సంవత్సరాల 34 మంది అమరుల త్యాగం, ఇప్పుడు 1200 అమరుల త్యాగంతో తెలంగాణ వచ్చింది. కానీ పిచ్చోని చేతిలో ఉన్నది రాయి, ఎటు పడతా ఇసురుతా ఉన్నాడు. ఆయన పోరాడాడు కదా తెలంగాణ. ఏందమ్మా ఆయన పోరాడు? 74 సంవత్సరాలు వాడు ఉన్నాడు అమ్మా, వాడి వయసు ఎంతమ్మా? అప్పుడు లేడు, ఈ మధ్య మరి 34 మంది అమరులు వాళ్ళు పుణ్యానికి చచ్చిపోయినరా? వాళ్ళు వాళ్ళ తిండి కోసం చచ్చిపోయినరా? రేపు పొద్దున అమ్మా నీ ప్రాణం ఇస్తావు చూస్తా, నీ ప్రాణం ఇయ్యమ్మా. నా ప్రాణమైన మీ ప్రాణమైన ఎందుకు ఇస్తాను? అదే అమ్మా, కేసీఆర్ ఇంట్లో ఎవరన్నా ఒక కుటుంబ సభ్యులు చచ్చిపోయిందా? శ్రీకాంత్ సారి చనిపోయారు కదా. ఎవరైనా ఏ సామాజిక నీ ఎడమ కులంలో ఒక్కరిని చూంచమ్మా, నీ కుటుంబంలో ఒక్కరిని చూంచమ్మా. హరీష్ రావు దగ్గర అగ్గిపెట్టలేదా? ఎందుకు కావాలేదు? కేటీఆర్ దగ్గర కేటీఆర్ ఎక్కడున్నాడు? కవితమ్మ ఎక్కడున్నది? ఎక్కడ ఉద్యమం చేసిండు? పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారి మీద మీ మాటలో చెప్పాలంటే ఏమని చెప్తారు? యువ నాయకుడు, వాక్చాతుర్యంగా ఉన్నాడు, మంచి నాయకుడు. రాహుల్ గాంధీ గారు అయితే ఏదైతే కోరుకున్నాడో యువ నాయకత్వం కావాలని, అలాంటి నాయకుడు తెలంగాణకు దొరికింది. ముఖ్యమంత్రి అవుతాడంటారా? 100% అవుతాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని పెడితే వాళ్ళైతారమ్మా. మా కాంగ్రెస్ పార్టీలో ఇలా నేనైతా ఉండదమ్మా. కాంగ్రెస్ పార్టీ మాకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఎవరైతే చెప్తారో వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఒక సిద్ధాంతం ఉందమ్మా, మాది ఇంటి పార్టీ కాదు కదమ్మా. మాకు ఒక సిద్ధాంతం ఉంది, మాకు సిద్ధాంతపరంగా పోతాం. సార్ మామూలుగా పర్సనల్గా మీ లైఫ్లో ఇలాంటి పని ఎందుకు చేశానరా అని ఏ రోజైనా ఫీల్ అయ్యారా? నేను ఏదైనా అనుకున్నదే చేశా. అనుకోని సంఘటనలు జరిగితే నా బతికే ఉద్యమం. మీ గురించి అసలు ఎవరికి తెలియని విషయం ఏంటి? అందరికి నార్మల్గా నేను ఓపెన్గా ఉంటానమ్మా. నా విషయాలు అన్నీ తెలుసు. ఏదైనా ఉంటే కూడా డైరెక్ట్ చెప్పేసి. మీకు తెలిసిన పుస్తకం అంటారా? అందరూ ఓపెన్గా తెల్ల పేపర్ అమ్మున్నారు, చదువుకోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు. దాబరిగా మేము ఉండదు నా దగ్గర. ప్రజా జీవితాలను గడుపుతున్నాం, సొంతం మేము ఉండేది. నాకు పిల్లలు కూడా 2 ఆడపిల్లలు, మా భార్య కూడా నాకన్నా చాలా మంచిది. ఇంకేమైనా తప్పులు నేను చేస్తానో లేదో నాకు తెలియదు, కానీ మా భార్య చాలా మంచిది. ఎన్నిసార్లు కష్టాలు వచ్చినా కూడా ఆమె నాకు తోడు ఉంటుంది. మీ భార్య మంచి వాళ్ళంటే మీరు చెడ్డవాళ్ళ సార్? అట్లని కాదు, కొన్ని తప్పులు పనిచేసే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తారమ్మా. తప్పులు జరుగుతూ ఉంటాయి. తప్పులు తప్పులు చేసినామని కాదు, ఎవరు పని చేసినా కొన్ని తప్పులు జరుగుతాయి, సర్దుకుంటాం, ముందుకు పోతాం. తప్పులు చేసినట్టు కాదు, పని చేసేవాడికే తప్పులు జరుగుతాయి, చెయ్యడం ఇంట్లో పడుకుంటే ఎవరికైనా తప్పులు జరుగుతాయి. మీ మాటలో పదవి అంటే ఏంటి? నేను పదవి కోసం ఎప్పుడు పోలేదమ్మా, పోలేదు. నేను విద్యార్థి దశ నుంచి నేను ఉద్యమంలో పనిచేశాను కాబట్టి పదవి కోసం పోలేదు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాకు పదవులు. నాకు ఇంటర్మీడియట్ నుంచి నాకు జనం న్యాయం పడున్నారు. ఎప్పుడు కూడా మా ఇంట్లో 100-200 మంది ఎప్పుడు జనం ఉన్నారు. జనం మధ్యలో దిగినాం. మా కుటుంబం కూడా పెద్దది. మా కుటుంబం కూడా 100 మంది. మా ఫాదర్స్ 5 మెంబర్స్, మా సిస్టర్స్ 5 మెంబర్స్. మాది పెద్ద కుటుంబంలో ఎప్పుడు జనంలో ఉన్నాం. ఒంటరిగా బతికే అలవాటు మాకు లేదు. మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? క్యాస్ట్ ఫీలింగ్ లేదమ్మా. నేను ఉద్యోగంలో పనిచేసి వచ్చినట్టే క్యాస్ట్ ఫీలింగ్ ఏముంటుంది? మీకు ఎవరైనా ఒకరే? నాకు ఎవరైనా ఒకటే. పేదోళ్ళకి న్యాయం జరగాలి, ఇక్కడ ఉన్నోడు లేనోడు ఒకటే ఉండాలి తప్ప
ఈ రెండే కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నోడు లేనోడు 2 కులాలు ఉన్నాయి. లేనోళ్ళంతా ఉన్నోడికి ఎదగాలన్నది మా లక్ష్యం. జనగాం జిల్లాలో పేదవాళ్ళందరికీ న్యాయం జరుగుతుందంటారా? మీరు అధ్యక్షులు కదా ఇక్కడ. మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప టీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చింది? అందరికీ న్యాయం జరుగుతుందని నేను చెప్పలేను 100%. ప్రభుత్వం మాది వస్తే 80% ప్రజలు అందదొక్కపడుతున్న ప్రజలకు న్యాయం చేయాలన్నదే మా లక్ష్యం. మీ అందరికి తెలిసిన విషయమే. ఈ ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి స్కూల్స్ కానీ, కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ మేమే తీసుకొచ్చాము. కొత్తగా వచ్చింది ఏమీ లేదు. న్యాయం అంటే ఏ విధంగా చేస్తారు? ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో మీ పార్టీ అధినేత అయింది, అప్పుడు మీరు జనగామ జిల్లాకి ఎలాంటి న్యాయం చేద్దాం అనుకుంటున్నారు? తప్పకుండా అమ్మ, టీఆర్ఎస్ పార్టీ మెడికల్ కాలేజ్ కడతానని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చింది. వాళ్ళు నెరవేర్చలేదు. మేము తప్పకుండా జనగామలో మెడికల్ కాలేజ్ కట్టి తీరుతాం. జనగామలో ప్రాంతవాసులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తాం. అందరికీ విద్య, వైద్యం తప్పకుండా నెరవేరుస్తాం. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ డెవలప్మెంట్ ప్రతి ఒక్కటి చేస్తాం. ఈ మున్సిపాలిటీ కానీ గ్రామాలలో కానీ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇల్లు లేని పేదలు ఉన్నారో తప్పకుండా ఇండ్లు ఇస్తాం. ఇందిరమ్మా ఇండ్లు ఇస్తాము తప్పకుండా. చదువుకున్న ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు 100% ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే డిఎస్లు పెట్టాం. 7 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా ఒక్క డిఎస్ లేదు. మీ అందరికి తెలిసిన విషయమే. నిరుద్యోగ సమస్య టీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా పెరిగిపోయింది. నీకు ప్రైవేట్ ఉద్యోగస్తులంతా కూడా మీకు తెలిసిన విషయం. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఇలా రైల్వేను ప్రైవేట్ పరం చేసింది, ఇలా ఎల్ఐసి ప్రైవేట్ పరం చేసింది, ఇలా పోలీసు వ్యవస్థలో కానీ, హెల్త్ అండ్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి, భర్తీ చేస్తలేదు. ఇలా 1,50,000 ఉద్యోగాలు, 1,90,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, భర్తీ చేస్తలేదు. అంటే కారణం అంటే ప్రజా సంక్షేమ పథకాలు అందించే పార్టీ కాదు. ప్రజల సొమ్మును దోచుకొని పందికొక్కుల్లాగా తినే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈ బతుకమ్మ కుంట కబ్జా జరుగుతుంది, దాని మీద అధికార హస్తాలు ఉన్నాయి అనేది బయట వినిపిస్తున్నమాట. మరి దాని మీద మీ అభిప్రాయం? బతుకమ్మ కుంట కబ్జా అనే సంగతి మీకు తెలుసు, పత్రికలో తెలుసు, అందరికి తెలిసిన విషయమే. అది కబ్జా ఎవరు పెట్టిండ్రు? చాలా ఇక్కడ ఉన్న అధికారులు చేతులు ఉన్నాయి, రాజకీయ నాయకుల చేతులు ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీకి ఏ పాపం తెలియదు, దాని జోలికి ఎన్నడూ పోలేదు, మేము ఎన్నడూ దాన్ని తినలేదు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మీ అందరికి తెలిసినమ్మా, భూ సమగ్ర సర్వే పేరు మీద ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నది, ఎక్కడెక్కడ దోసుకోవాలని చూసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో కాదు, దేశంలో. ఒకటి చెప్పాలని నీకు, 3,600 స్కూళ్ళు మూసేసి ఆ భూములను కూడా ఆముకునే దిశలో టీఆర్ఎస్ పార్టీ పోతుంది. అంటే మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ అసెంట్ ల్యాండ్స్ను పట్టా చేసి అసెంట్ ల్యాండ్ కూడా అమ్ముకునే స్టేజ్కి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. మిగులు భూములు, బంజర్ భూములు, దళిత బిడ్డలకు ఎకరం భూమి, 2 ఎకరాల భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచింది. అలాంటి భూములను ఇవాళ పట్టాలిచ్చి ఇవాళ కాజేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎకరం, 2 ఎకరాల మిగులు భూములు ఎక్కడ ఉంటే అక్కడ పంచిన చరిత్ర మాకు. మరి అలాంటప్పుడు మేము ఎక్కడ కబ్జా పెడతాం? కబ్జా పెట్టే పార్టీ, దోసుకునే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడే ఒక కలెక్టర్ ఆఫీస్ కూడా ఇప్పుడే ఒక రైతు వచ్చిండు, అసెంట్ ల్యాండ్ 5 ఎకరాల భూమి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడు కాజేసిండు అని చెప్పి ఇప్పుడే కాజేసిండు. మాకు ఆ సంబంధం. చివరిగా ఈ జంగం ప్రజలకి మీరిచ్చే హామీ లేదంటే వాళ్ళకి చెప్పే సలహాలు కానీ కాంగ్రెస్ పార్టీ మాటల్లో ఒకటి మాత్రం గుర్తుకోవాల్సింది, జనగాం ఉద్యమాల గడ్డ, ఆనాటి సాకల ఐలమ్మ పోరాటం కానీ, నక్సల్బరీ ఉద్యమం కానీ, రైతాంగ ఉద్యమం కానీ, ఇక్కడ చాలా ఎడ్యుకేటెడ్స్, ఇక్కడ బైరన్పల్లి అమరవీరుల త్యాగాలు, శ్రీకాంతాచారి ఇక్కడ మా బాలకుర్తి. కాబట్టి వీళ్ళందరి పోరాటాల ద్వారా ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేటెడ్స్ వీళ్ళందరికీ ఒకటే, వచ్చిన తెలంగాణను కాపాడుకుందాం. మళ్ళీ గతంలో వంట వార్పు కార్యక్రమంతో పోరాటం చేసి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పంట వార్పుతో పోరాటం చేసి ఎట్లయితే తెచ్చుకున్నామో, మళ్ళీ వచ్చిన తెలంగాణను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి
మళ్ళీ పోరాటం చేయాలి. పోరాటం ద్వారా టీఆర్ఎస్ పార్టీని ఊడగొట్టాలి, బీజేపీ పార్టీని ఊడగొట్టాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాబట్టి మనమంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాం. మాకు ఒక చరిత్ర ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. మాది ఒక సెక్యులర్ పార్టీ. ఈ దేశం కోసం త్యాగం చేసిన నెహ్రూ, ఈ దేశం కోసం త్యాగం చేసిన రాజీవ్ గాంధీ, ఈ దేశం కోసం త్యాగం చేసిన ఇందిరాగాంధీ. ఈరోజు అధికార కాంక్ష మాకు లేదు. ఈరోజు ప్రధానమంత్రి మా సోనియా గాంధీ గారు మెజార్టీ ఉన్నా కాలేదు. మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసిందంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయాలనే లక్ష్యం ఒక మన్మోహన్ సింగ్ గారు ఏదైనా చేయగలుగుతారనే లక్ష్యంతో ఒక ప్రధానమంత్రి కావాల్సిన సోనియా గాంధీ కూడా త్యాగం చేసింది అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అలాంటి త్యాగాల పునాదే మా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలు బాగుండాలని కోరుకునే పార్టీ. అందరూ కలిసి రావాలి, టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి. మతతత్వ పార్టీ అయిన విభజించి పాలించే బీజేపీ పార్టీని రైతు నల్ల చట్టాలను తీసుకొచ్చి మోసం చేసి రైతులను వెన్నుముక ఇచ్చే పార్టీ బీజేపీ పార్టీ. ఇలాంటి పార్టీలను ఇలా దూరం కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవాలని విద్యార్థులకు, యువకులకు, మేధావులకు, ఉద్యమకారులకు ప్రతి ఒక్కరిని పిలిపిస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. అదండి, చూశారు కదా జనగామ జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారి మాటల్లో. నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నిజంగా అధికార పార్టీలోకి రావాలి, మీరు జనగామ జిల్లా కోసం ఎన్నెన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి వీనై న్యూస్.